హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా పనులన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే టైము పొద్దున్నే 4:30. ఇంత పొద్దున్నే లేచింది మాత్రం నేను ఇంట్లో పనులు చేసేసుకోవడానికైతే కాదండి. 6ంటికి లేచినా సరే నా పనులన్నీ నేను చేసుకోగలను. ఇప్పుడైతే నేను యోగా క్లాస్ జాయిన్ అవుతానండి. 5 to 6, 5 నుంచి 6 వరకు క్లాస్ ఉంటుంది. ఇక 4:30 కల్లా లేచేస్తే కాస్త పనులు ఉంటాయి కదా, డ్రెస్ చేంజ్ చేసుకోవడం, బ్రష్ అని, వాటర్ తాగడం, ఫోన్ సెట్ చేసుకోవడం, వీటన్నిటికి కూడా ఒక అరగంట టైం కావాలి కాబట్టి 4:30కే లేచేస్తానమాట. ఇక పైన ఫస్ట్ ఫ్లోర్లో కాస్త ప్లేస్ ఫ్రీగా ఉంటుంది. ఇక అక్కడే క్లాస్ జాయిన్ అవుతానండి. మొదట్లో 4:30కి లేయడం కొంచెం కష్టంగా అనిపించిన లేచే కొద్దీ, మనం డైలీ లేచే కొద్దీ అసలు అలారంతో కూడా పని ఉండదండి. అసలు గంట కొట్టినట్టు మెలకువ వచ్చేస్తుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. ఈ టైం కేవలం నా కోసమే అన్నట్లుగా కేటాయించుకుంటాను. ఇక ఇంట్లో పనులు, బయట టెన్షన్స్, ఇంకేదున్నా సరే మైండ్లోకి ఏం రావండి. ఇది కేవలం నా కోసమే అన్నట్లుగా ఉంటుంది. మన కోసం అంటూ మనం తప్పకుండా ఒక టైంని కేటాయించుకోవాలండి, మన ఆరోగ్యం కోసం అంటూ. అది కూడా పొద్దున్నే అనుకోండి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ అస్సలు ఉండవు అనమాట. ఇంట్లో వాళ్ళు లేరు, బయట వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరండి. తప్పకుండా మన ఆరోగ్యంపై మనమే శ్రద్ధ తీసుకోవాలండి. ఇక నేనైతే మొదలుపెట్టాను, చాలా రిజల్ట్ చూస్తున్నానండి. యోగా చాలా మంచిదండి. ఇక 5 గంటలు అవ్వబోతుంది. ఇంకా బయట ఒక్కసారి మా కాలనీని చూపిస్తాను. చాలా నిశ్శబ్దంగా ఉంది, ఎవరూ లేదనమాట. మాకు సారు ఒక్కొక్క వారం ఒక్కొక్క యోగాసనాలు అనమాట. అంటే ఒక 1 వీక్ అంతా ఒకే యోగాసనాలు డిజైన్ చేస్తారండి. ఈ వీక్ అంతా కూడా బ్యాక్ పెయిన్, సయాటికా ఇలాంటి సమస్యలు రాకుండా, వచ్చినవి కూడా తగ్గించేలాగా ఉంటాయన్నమాట. ఇక్కడ గంట చేసిన యోగాసనాలని నేను ఒక హాఫ్ మినిట్లో మీకు చూపించేస్తాను. చాలా యాక్టివ్గా ఉంటుందండి పొద్దున్నే ఇలా యోగా చేశాక. అంతకుముందు డైరెక్ట్గా పనిలో దిగిపోతే కాళ్ళంతా లాగేసేవండి. అసలు ఎక్కువసేపు నేను ఒక అరగంట కన్నా ఎక్కువసేపు నిలబడలేకపోయేదండి వంట చేసేటప్పుడు. ఇప్పుడు అలా లేదండి. కాసేపు ఎంతసేపు అయినా కొంచెం యాక్టివ్గా నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. తప్పకుండా మీరు కూడా ఇలాంటివి చేయడానికి ట్రై చేయండి, మొదలు పెట్టండి. స్టార్టింగ్లో ఇబ్బందిగా అనిపించినా తర్వాత మనం చేసుకోగలుగుతాము. తప్పకుండా మన ఆరోగ్యంపై మనమే శ్రద్ధ చూపాలి.
ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సాంగ్స్ అన్నీ లైన్గా ప్లే అవుతూ ఉంటాయండి. ఇక పొద్దున్నే ముగ్గేసేటప్పుడు గమనించారు కదా, పక్షుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. పొద్దున్నే అయితే కోడులు కోసే సౌండ్లు కూడా వినిపిస్తాయండి. ఇక్కడ ఎవరు పెంచుతున్నారో అనుకుంటా ఉంటాను. మేమున్న ప్లేస్లో వెహికల్స్ శబ్దాలు చాలా తక్కువ అండి. చాలా కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది అనమాట. పొల్యూషన్ అది కూడా చాలా మటుకు తక్కువే ఉంటుంది. ఇక ఎప్పుడెప్పుడు ముగ్గు పని అయిపోతే టీ పెట్టుకొని తాగుదామా అనిపిస్తూ ఉంటుంది నా మైండ్ అంతా. టీకి అడిక్ట్ అయిపోయి ఉంటానండి నేను. ఇక పేపర్ చూస్తూ టీ తాగేస్తుంటే ఈ లోపల పూలమ్మ వచ్చింది. ఇక పూలు తీసుకుంటున్నాను. ఇక్కడ పూలు మాకు కొంచెం నెల్లూరులో ఎప్పుడూ కాస్ట్గా ఉంటాయండి. కొంచెం రీజనబుల్గా కాస్త తక్కువ రేట్లో ఎప్పుడు ఉండనమాట. ఏదో ఒక రీజను, ఒకసారి పండగలని, ఒకసారి పెళ్ళిళ్ళని, ఇప్పుడైతే ఎండలంట, అందువల్ల కాస్ట్ ఎక్కువ ఉందని చెప్తుంది ఆవిడ. ఇక ఆకుకూరలు కూడా ఉన్నాయమ్మా అన్నారు. ఇంకా సరైన ఆకుకూరలు ఒక కట్ట, ఇది గోంగూర కూడా తీసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఇల్లు చిమ్మి తుడిచేద్దామని ఇంకా మొదలు పెట్టానండి. రెండు రోజుల నుంచి మనసులో అనుకుంటున్నాను, బసవన్నం తీసుకురావట్లేదు ఏంటి అని. ఇవాళ తీసుకొచ్చారనమాట. చాలా బక్కచిక్కిపోయి ఉన్నాడు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే అంత హెవీగా ఉన్న బసవన్నని చూడటం మొదటిసారి అనమాట. చాలా హెవీగా ఉండేదన్నమాట బసవన్న. ఈ మధ్య ఎందుకో కొంచెం బక్కచిక్కిపోతూ ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇల్లు తుడిచేశాక ఇంకా ఈ పూలు ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఇక నిండుగా పూలు ఉంటే పెట్టుకోవాలని చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ ఏంటో ఎప్పుడు కాస్టే ఉంటాయి మాకు పూలు. ఇంక ఇక్కడ కూడా కొన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. ఇక పొద్దున్నే మామూలుగా అయితే ఈ టైంలో స్కూల్ హడావిడి ఉంటుందండి నాకు. అంటే బాక్సులు ప్యాక్ చేయడం ఈ హడావిడిలో ఉంటాను. పాప వెళ్ళిపోయాకే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే బాక్సుల పని లేదు కాబట్టి ఇక వెంటనే స్నానం వచ్చేసి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ ముందు రోజు గడప మీద ఉన్న పూలు కూడా తీసేసి ఫ్రెష్ పూలు పెట్టుకున్నాను. ఇక పొద్దున్నే పూజ చేస్తే మాత్రం అండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్ళే లోపల దీపం పెట్టేస్తే చాలా బాగుంటుంది అనమాట ప్రశాంతంగా. కాకపోతే ఉదయాన్నే ఈ బాక్సులు హడావిడి, పై పనులు అవ్వకపోవడం, వీటి వల్ల నేను కాస్త వాళ్ళు పాప వెళ్ళిపోయాక స్టార్ట్ చేసుకుంటాను. మామూలుగా వీలుండి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట పొద్దున్నే. నా పర్సనల్గా నా ప్రాబ్లం ఏంటంటే అంటే అంతవరకు క్లీన్ చేసుకొని కూడా చాలామంది స్నానం చేసి పెట్టుకోవచ్చు అంటున్నారు, పెట్టుకుంటున్నారు కూడా చాలా వరకు. నా పర్సనల్గా ఏంటంటే, నాకు ఫీలింగ్ ఏంటంటే, మిగతావి మళ్ళీ అక్కడే వదిలేసిన అవన్నీ మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి కదా. మళ్ళీ మిగతా ఇల్లు తుడుచుకోవడము, షింక్లో ఏదైనా గిన్నెలు ఉంటే తోముకోవడం, ఇవన్నీ చేయాలి కదా. ఇంకా మళ్ళీ స్నానం చేసి అవన్నీ ముట్టుకోవాలంటే నాకు నచ్చదనమాట. ఇంకా ఎక్కడ పాచి పని అక్కడ పెట్టుకొని చేయలేను అనమాట. అది ఓన్లీ నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఇక అందుకోసం నేను అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇంకా బాక్సుల హడావిడి లేదు కాబట్టి ఇంకా దీపం అది పెట్టేసుకున్నాను. చాలా హాయిగా అయితే ఉంటుందండి ఉదయాన్నే దీపం పెట్టుకుంటే. ఇక ఇక్కడైతే వెజిటేబుల్ జ్యూస్ చేసుకుంటున్నాను. ఇవాళ గుమ్మడికాయ లేదు, క్యారెట్, బీట్రూట్ ఇవేం లేవన్నమాట. ఓన్లీ సొరకాయ, టమోటాలు, ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకున్నాను. ముందు రోజు కూడా ఇదే జ్యూసు, అందుకే హాఫ్ ఉందన్నమాట సొరకాయ మిగిలి. ఇక ఇదే తాగేస్తున్నాను. టమోటాలు ఏంటంటే పచ్చివే వేస్తాం కదండి, వాళ్ళు కాస్త పెస్టిసైడ్స్ అవి ఎక్కువే కొడతారు కదా. ఇక అందుకని కాస్త సాల్ట్ వాటర్లో కాస్త నానబెట్టి కడిగి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇక ఇవి తాగుతూ ముందు మన వీడియో వదులున్నాను, అది చూసుకుంటూ తాగుతున్నాను ఇక్కడ.
ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకేం చేయట్లేదండి. ఈ మధ్య జ్యూసే తాగుతున్నాను. ఇంకొకేసారి అన్నం అది తినేస్తాను అనమాట. త్వరగా 11 కల్లా తినేస్తాను. ఇక అలాగే ఇంతకుముందు కామెంట్స్లో అంతకుముందు కూడా ఈ కామెంట్ వచ్చిందండి, శారీస్ ఏ షాప్లో తీసుకుంటారో అని అడుగుతున్నారు. నేను ఒక్క షాప్ అని కాదండి, ఎక్కువ శాతం అయితే మాత్రం నేను బొటిక్స్ ఉంటాయి చూడండి, లేడీస్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని చేస్తుంటారు కదా, అలాంటి చోట తీసుకోవడానికి ఇష్టపడతానండి. అక్కడే నాకు కాస్త యూనిక్గా అనిపిస్తాయి. లైట్ వెయిట్లో ఉండేవి తీసుకోవడానికి ఇష్టపడతానమాట. ఎక్కువ శాతం నేను బొటిక్స్లోనే తీసుకుంటాను. ఎప్పుడైనా కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్స్ వాటిలో కూడా అలా చూస్తానన్నమాట. ఏదైనా నాకు నా టేస్ట్కి తగ్గట్టు నచ్చేవి ఏదైనా ఉంటే చూసి తీసుకుంటాను. అలాగే ఇంకొకటి ఏంటంటే సొంతంగా మొగ్గాల మీద నేస్తుంటారు చూడండి. మాకైతే నెల్లూరుకి దగ్గరలో పాటూరు ఉంటుంది, ఇంకా అలాగే వెంకటగిరి, ఇలాంటి ప్లేసెస్లో కూడా నేను పట్టు చీరలు అవి తీసుకుంటూ ఉంటాను. అంటే పట్టు చీరలు అంటే పట్టుకు పట్టు కావచ్చు, విత్ కాటన్ మిక్స్తో వచ్చేవి కూడా ఉంటాయి కదా, అలాంటివి కూడా కాస్త తక్కువ రేట్ నుంచి ఉండేవి కూడా తీసుకుంటారనమాట. అవి చాలా ఈజీగా ఉంటాయి క్యారీ చేయడానికి, లైట్ వెయిట్తో. అందుకని నేను వాటిని ఇష్టపడతానండి, మగ్గాల మీద నేచే వాటిని. కొంచెం షాపుల్లో ఏంటంటే కాస్త మందంగా లావుగా పట్టల్లాగా ఉంటాయి చూసారు, అవి అసలు నేను కట్టుకోవడానికి కూడా రాదండి నాకు, కట్టుకోలేని క్యారీ చేయలేను అనమాట. అందుకని అలాంటి ప్లేసెస్లో తీసుకుంటాను. ఇంకా ఎప్పుడైనా కొత్తగా పెట్టిన షాపులు విజిట్ చేసినప్పుడు నా టేస్ట్కి తగ్గట్టు ఏదైనా నచ్చాయి అనుకోండి, అవి తీసుకుంటాను అంతే. ఎక్కువ శాతం అయితే బొటిక్స్లో తీసుకుంటానండి. నెల్లూరుకి వచ్చాక మాత్రం నాకు నెల్లూరులో బాలాజీ నగర్లో ఉన్నప్పుడు కుసుమ శారీస్ అని ఆంటీ పెట్టుకో ఉండేవాళ్ళు అనమాట. అక్కడ తీసుకోవడం అలవాటు, ఎక్కువ శాతం అక్కడే తీసుకునేదాన్ని. అలాగే రామలింగాపురంలో ఐశ్వర్య సిల్క్స్ అని ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా చాలా బాగుంటాయండి, అక్కడ కూడా తీసుకునేదాన్ని. ఇక ఆ 2 బొటిక్స్ నేను తీసుకుంటాను. మిగతావి చెప్పాను కదా, ఇట్లా పాటూరు, వెంకటగిరి ఇలాంటి ప్లేసెస్లో చూస్తూ ఉంటాను పట్టు చీరలు అలాంటివి. అంతేనండి, ఇట్లాగే తీసుకుంటూ ఉంటాను. ఇక ఒకే షాప్ అంటూ ఏముండదు. అలాగే కొన్ని క్లాత్ స్టోర్ రూమ్స్లో కూడా క్లాత్లు కట్ చేయించుకొని కూడా శారీ డిజైన్ చేసుకుంటూ ఉంటాను. అది వచ్చి కాపు వీధిలో మనకి ఎల్ఎం షోరూము, దినేష్ ఇలాంటి షాపులు ఉంటాయి చూసారా, అక్కడ తీసుకుంటూ ఉంటానండి. అవి అప్పుడప్పుడు రేర్గా తీసుకుంటూ ఉంటాను. అంతేనండి, ఒక్క షాప్ అనేం కాదనమాట. ఇంక ఇక్కడైతే వంట కంప్లీట్ చేసేసుకున్నాను. ఆకుకూర పప్పు, గోంగూర పచ్చడి, గుమ్మడికాయ వడియాలు, ఉప్పు మిరపకాయలు. ఆకలి బాగా వేసేస్తుందండి, తింటున్నాను ఇక్కడ. ఇంక ఇవాళకైతే ఇదేనండి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.